సార్ అందశ్రీ ఎందుకు ఒంటరిగా ఉండాలనుకుంటాడు? ఒంటరిగా ఉండాలనుకునేది మాత్రం వలన ఇప్పుడు కొద్దిగా నాకు ఇబ్బంది కలిగే ప్రశ్న అయినా, అమ్మ నాన్న లేని ఒక అనాథ శిశువుగా నా జీవితం ఎంటర్ అయినప్పుడు, నాన్న వాళ్ళు లేని ఒక తల్లి చచ్చిన కుక్క పిల్లలాగున్న నా జీవితం, మృగాలు తరుముతున్న జింక పిల్లలాగున్న నా జీవితం ఒంటరితనం చాలా ఓదార్చింది. ఎవరి దగ్గరికి పోతే ఏ అపనిందలు పెట్టి ఏ నీలాపనిందలతోటి నన్ను మానసిక సంక్షోభానికి చంపుతుంటారో, అందుకోసం మా నాన్న కూడా ఒక మాట అనేది, బిడ్డ సత్తు బతుకుదు, కుక్కల సోపతన్న చెయ్యి, కులాల సోపతి మాత్రం పట్టకురా అనేది. కుక్కల సోపతన్న చెయ్యి కానీ కులాల సోపతి చేయకనేది. అట్లా నాకు ఆ ఒంటరితనం బాగా నా ఆధ్యాత్మిక జీవనం కూడా, సాధు జీవనం ఎప్పుడు సదా ఒంటరిగానే సాగుతుంది సార్. రుచి జీవనం కూడా, సాధు జీవనం, ఋషి జీవనం, త్యాగ జీవనం, బలిదానాలు కూడా గుంపులు గుంపులు చావరు, ఒంటరిగానే ఉంటుంటారు. ఆ ఒంటరితనంలో తుంటరితనం లేదు కానీ ఏదో నిక్షిప్త నిధులున్నాయి సార్ ఆ ఒంటరితనంలో. అదైతే కనిపిస్తూ ఉంటుంది. అది నిక్షిప్త నిధులు ఉంటాయి. ఇప్పుడు మన పిల్లలకు అందదు, అది చెప్పినా అందదు. చూపెడతావా? వాని దేహములో ఆడుతున్న శ్వాసను చూపెట్టాడు వాడు, చూపెట్టాలి. ఏం చూపెట్టాలి? వివేకానందుడు ఇలాగనే దేవుణ్ణి చూపెడతావా రామకృష్ణ పరమహంస అంటారు నిన్ను. అరే ముసలాడు దేవుని చూపెడతావా, నేను ఇప్పుడే నీకు శిష్యుడిగా మారిపోతా అంటే, ఒక నిండుగా ఎల్లబారుతున్న ఒక హౌజు దగ్గర తీసుకుపోయి, వాడి శక్తి వేరే, వీడు బాగా బలవంతుడు కదా, మామూలు ధిక్కారి కాదు వివేకానందుడు. సెల్యూట్ నీ అమ్మ. ఈ దేశంలో చూసిన వాళ్ళ దాని లైన్ కూడా గొప్పవాడు. దేవుణ్ణి చూపెడతావంటే, చూపెడతావా? చూపెడతా. ఇట్లా తీసుకుపోయి ఈ ఎడమ చేయి మెడసింపుల మీద ఇట్లేసి హౌజులకు ఒత్తితే, ఇట్లా హౌజులకు ఒత్తితే అంత బలవంతుడైన వివేకానందుడు ఒక్క చిన్న కుక్క పిల్లల గిల 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 కొట్టుకుంటాడట ఆ హౌజుల తల ముంచితే. ఒరే ముసలోడ నన్ను చంపుతున్నావని ఆర్చి కేక పెడితే మెల్లెంగా వదిలిపెడతా. వాని బలంతో వదలలే, వీడు కావాలనే వదిలిండు. ఏమరా దైవాన్ని దర్శిస్తా అన్నావు కదా, క్షణకాలము నీళ్ళల్లో తలబెట్టి భరించని నువ్వు వాడిని చూస్తే బతుకుతావు రప్పించా నా కొడుకు దెంగి అని చెప్తాడట. అంటే మీరు ఇవి చెప్పుట్లా చాలా అద్భుతంగా చెప్తారు. గతంలో కూడా ఒకటి ఆషాఢభూతి అనేటువంటిది సరే నేను విన్నా, అది మీ దగ్గర కూడా విన్నా. అసలు ఈ ఆషాఢభూతి నేను చెప్పిన భూతి ఈ రెండు కరెక్టేనా? అంటే కొద్దిలా, అంటే మీరు చెప్పింది కూడా కరెక్టే, వస్తువు కరెక్టే, కొద్దిగా దాని ప్రేరణలు ఉంటాయి అన్నట్టు. ఎట్లుంటాయంటే, ఈ ఆషాఢభూతి అని ఆ ఋషి సాధుపుంగవుడు ఉంటాడు కదా, అతను కూడా ఒంటరి వాడే. ఎక్కువ సాధు జీవనం ఒంటరిగా ఉంటుంది. దారులు చేసినప్పుడు జర్నీ ఉంటుంది కదా, వీళ్ళ ప్రయాణాలు ఉన్నప్పుడు మాత్రం గుంపుగా పోతారు. ఆకలి ఆటవికులు ఆడబోతారు అని చిన్న భయం కదా, మరణం అందరిని భయపడిపించింది కదా. అలాగనే గుంపులు గుంపులు ఈ రోజు కూడా మనము గుంపులు గుంపులుగా పోతారు. అంటే మనిషి జీవనము ఏకాకి కాదు, సమూహము కదా. ఇప్పుడు దాన్ని సమాజం చేశారు, సమాజం చేసి సామాజికం చేశారు. నాకు ఇప్పుడు సచ్చిన సామాజికం అంటే అర్థం కాదు. ఇక మా రాములు అన్న సొంటోళ్ళు తిడుతుంటారు, నీ మా రమేష్ అన్న సొంట ఏందిరా నీ మనం ఏటో చేస్తాం అన్ని భాషలు వస్తుంటాయి. కానీ వాళ్ళకి లోతు అర్థం అడిగితే నాకు ఇప్పటి వరకు సామాజికం అంటే ఏంది అంటే నాకు ఎవరు చెప్పాలి. సమూహం అంటే ఒక గుంపు, సామాజికం అంటే ఒక సమూహమే సమాజం. సామాజికం అంటే చెప్పాడు, ఒక్కడు చెప్పలే ఇప్పటి వరకు. సామాజికంగా మనం ఎదగాలి, సామాజికంగా ఎదగాలి అని అంటారు. మళ్ళా అటు పోతే తంటని అటు పోను నేను, ఎందుకంటే పాపం వాళ్ళకే తెలుసు, నాకు తెలియదు కాబట్టి వదిలేస్తా. అట్లా మనిషి సంఘజీవి, ఆదిమ కాలం నుంచి అంతిమం వరకు సంఘజీవి, కలిసే ఉంటాడు, లేకపోతే వాడు బతకడు. ప్రతి ప్రాణి సంఘజీవే సార్. నాలాంటి ఎక్కడన్నా ఓనమిడిచిన కోతి జనమిడిచిన నేతలాగా బతుకుతారు తప్ప, నాకు చిన్నప్పటి నుంచి ఓ రోగం ఉన్నది కాబట్టి దాన్ని సచ్చేదాకా భరించాలి.
అది అందరికి రోగం కానీ నాకు యోగం కదా. అందశ్రీకి రోగం కాదు, యోగం కదా అది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.